కులాల ఐక్యత వర్ధిల్లాలి, కులాల ఐక్యత వర్ధిల్లాలి, ఎంబీఎస్సీల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు వరంగల్లో ఉపకులాల బిడ్డ కడియం కావ్యకు మా బైన్ల కుల సోదరి కడియం కావ్యకు ఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాల పక్షాన సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈరోజు వారిని కలవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఇవాళ కొంతమంది దళిత ఉపకులాల మీద, దళితుల్లో అత్యంత వెనుకబడ్డటువంటి కులాల మీద ఇష్టం వచ్చినట్టుగా, నోటికి వచ్చినట్టుగా అవాకులు చెవాకులు మాట్లాడుతూ మా కులాలను కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా చూసుకుంటే మందకృష్ణ మాదిగా తన వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మందకృష్ణ మాదిగను ఒక ఉద్యమ నాయకునిగా, ఇలా దళితుల కోసం పోరాడినటువంటి ఒక నాయకునిగా మేము గౌరవిస్తాం తప్పితే మా కులాలను కించపరిచినట్టు మాట్లాడిన ఇలా అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా పనిచేస్తామని చెప్పి ఇలా ఏదైతే అగ్రవర్ణాలు దళితులను అణచేస్తున్నారని చెప్తున్నావో ఇదే దళితుల్లో ఉన్నటువంటి అణచివేయబడ్డటువంటి కులాలను ఇలా కక్షపూరితంగా వివరించి వీళ్ళకి ఎక్కడ రాజకీయ అవకాశం రావద్దనే ఉద్దేశంతో అణగదొక్కాలని చూస్తే ఖచ్చితంగా ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి తిరుగుబాటు చేస్తారని చెప్పేసి మీకు ఇలా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇలా నిజంగా ఇవాళ రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు చూసుకున్నట్లయితే మిగతా అన్ని పార్టీలు రాజకీయ బీజేపీ కావచ్చు, అదే బీఆర్ఎస్ కావచ్చు, మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా మాదిగలకు పెద్దపీట వేసినాయి, మాలలకు పెద్దపీట వేసినాయి. ఇలా ఒక కాంగ్రెస్ పార్టీ దళితుల్లో మరి చాలా వెనుకబడ్డటువంటి బైన్ల కులానికి చెందినటువంటి ఒక ఆడపిల్లకు ఇలా టికెట్ కేటాయించడంలో ఇలా నువ్వు ఓర్చుకోలేక వాళ్ళ మీద కక్ష కట్టినట్టుగా మాట్లాడడం అనేటువంటిది ఎంతవరకు సబబు ఇలా నువ్వు ఆలోచన చేసుకోవాలని మందకృష్ణ మాదికు ఇలా చెప్తా ఉన్నాను. ఇలా మల్లెల ఏదైతే తాటికొండ రాజయ్య పరిస్థితి ఏందో మీకు అందరికీ కూడా తెలుసు. ఇలా కష్టపడి ఒక ఉన్నత విద్యార్థులైనటువంటి ఒక దళిత ఉపకుల మహిళకు ఇలా టికెట్ కేటాయిస్తే నువ్వు ఇంత ఓర్చుకోలేకపోతా ఉన్నావు. ఇలా నీకు ఒక రాజకీయ పార్టీగా నీకు మాదిగలకే అవకాశం ఇవ్వాలని అనుకున్నప్పుడు నీకు ఒక పార్టీ ఉన్నది, మాదిగ ఏదైతే మహాజన సోషలిస్ట్ పార్టీ ఉన్నది. దాని ప్రకారంగా నువ్వు మిగతా మీ వర్గాలకు అన్నింటికీ టికెట్ ఇచ్చుకొని గెలిపించుకో. లేదా ఒక పార్టీకి నువ్వు మద్దతు ఇచ్చావు, బీజేపీకి రాజ్యాంగాన్ని రద్దు చేస్తా మార్చేస్తా అంటున్నటువంటి పార్టీకే నువ్వు మద్దతు ఇస్తున్నావు. ఇలా కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వలేదని చెప్పేసి మొదలు పెడతా ఉన్నావు. ఇలా నువ్వు దునపోతుకు గడ్డేసి బర్రెకు పాలు పెడతా అన్నట్టు ఉన్నది. నువ్వు బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు బీజేపీ అభ్యర్థులు గెలిపించుకునే ప్రయత్నం చేయి. అంతేగాని ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఓట్లేమో బీజేపీకి ఇవ్వాలంటే టికెట్ ఏమో కాంగ్రెస్ కేటాయిస్తానట. ఇదెక్కడి రాజకీయం, ఇదెక్కడి నీతి నీది? ఇవాళ నువ్వు ప్రతి ఎన్నికలప్పుడు నువ్వు ఆడేటువంటి డ్రామాలు అందరికీ కూడా అర్థమైపోయినాయి. ఈ దుకాణం బంద్ చేసుకోవాలని చెప్పేసి మందకృష్ణ మాదికి హెచ్చరిస్తున్నాం. నువ్వు అందరినీ నీవు పార్టీలు అన్ని పార్టీల నాయకులు కండువాలు మార్చాలని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు మాత్రం ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికలప్పుడు కూడా నువ్వు పార్టీలే మార్చుకుంటా ఇలా నువ్వు దళితులకు ద్రోహం చేస్తున్నటువంటి విషయాన్ని అందరు దళితులు కూడా గ్రహిస్తున్నారు. మాదిగలు కూడా నీ ఎంబడి లేరు. ఇలా అన్ని కులాల వారు కూడా చైతన్యంతో ఉన్నారు. ఇలా అంబేద్కర్ ఏదైతే చెప్పిండో అట్టడి వర్గాలు అందరికీ కూడా అవకాశాలు రావాలన్నారు, కానీ ఒక మాదిగలకు మాలలకు రావాలని చెప్పలే. ఇలా ఉపకులాలకు మద్దతు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. అది విస్మరించి ఇలా నీకు డబ్బు సంచులు ఇచ్చిన వాళ్ళకో లేదా నీకు వత్తాసు పలికేటోళ్ళకో ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసుకుంటూ ఎన్ని రోజులు పబ్బం గడుపుకుంటావో ఇవన్నీ కూడా నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా ఇలా ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది జనాభా ఉపకులాలు ఉన్నారు. ఇలా దళిత జనాభాలో 34% ఉన్నారు. ఇలా నువ్వు 80 లక్షలు ఉన్నారు ఇది మాదిగలని చెప్తావు. రాష్ట్ర జనాభానే 63 లక్షలు ఉన్నది. 3,63,00,000 జనాభా రాష్ట్ర జనాభా అయితే అందులో 63 లక్షలు మాత్రమే దళితులుంటే ఇందులో దాదాపు 30 లక్షల మంది ఉపకులాలే ఉన్నారు. మీ మాదిగ కులాలే దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల లోపల ఉన్నారు. ఇలా మేము ఇలా ఊరికొకడు ఉంటాడని చెప్తా ఉన్నాం. ఊరికి 57 కులాలు ఉంటే ఊరికి ఒక్కొక్కడున్నా కానీ 57 మంది అవుతారు. ఊరికొకడు అని చెప్తే ఎట్లా చెప్తున్నావా? ఇన్నేళ్లు పరిపాలన చేసింది మీరు కాదా? 75 ఏళ్ళుగా అధికారాన్ని అనుభవిస్తున్నది మీ మాల మాదిగలు కాదా? ఉపకులాలు ఎన్నడి పైకి వచ్చిన ఒక్క సీటు కేటాయిస్తా నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. ఎవరి కోసం నువ్వు వర్గీకరణ ఉద్యమం చేస్తామని అంటున్నావు? నీకు ఆల్రెడీ గతంలో కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ఉషా మేరా కమిషనే
మాలమాదిగలకు ఆల్రెడీ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళు ఆల్రెడీ లబ్ధి పొందారు. వెనుకబడ్డ కులాల కోసం వర్గీకరణ చేయాలని చెప్పింది. అది మభ్యపెట్టి మా కులాలను వాడుకొని మా పేరు వాడుకొని నువ్వు మాదిగలను ప్రమోట్ చేసేయాలని చూస్తున్నావు. అది నువ్వు మాదిగలకు కూడా న్యాయం చేసింది ఏం లేవు. కాబట్టి ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకో. ఏదో కొంతమందిని నీ వెంట పెట్టుకొని ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు అనేటువంటి చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఉపకులాలకు సమాన వాటా దక్కవలసిందే మాలమాదిగలకు తో సమానంగా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉపకులాలకు కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా మరి ఏ వర్గంలో కేటాయించాలనేటువంటి డిమాండ్కు వారు సానుకూలంగా హామీ ఇచ్చిన సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా దళితుల్లో అత్యంత వెనుకబడ్డ వర్గాలకు న్యాయం జరిగే విధంగా నీ పోరాటం ఉండాలి. కానీ మమ్మల్ని అణచివేయాలని చెప్పేసి నువ్వు ఎక్కడైతే ప్రయత్నం చేస్తావో అక్కడనే నీకు తిరుగుబాటు అవుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్.